Welcome to Yo-Yo Cine Takis. మాట తూటా లాంటిదంటారు. ఒక్కసారి ఏదన్నా బయటకు దూసుకొచ్చినా తిరిగి వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. యాంకర్లకు ఈ విషయంలో సమయస్ఫూర్తి కావాలి, లేదంటే అందరి ముందు పరువు పోతుంది. రీసెంట్గా యాంకర్ ఝాన్సీ నోరు జారి ఇలాగే చిక్కుల్లో పడింది. ఇంతకీ యాంకర్ ఝాన్సీ ఏమని నోరు జారింది? యూ హ్యావ్ టు వాచ్ దిస్ స్టోరీ. యాంకర్లకు అందం, చలాకితనం, గలగలా మాట్లాడడం ఇవి మాత్రమే సరిపోవు. కాస్త భాష మీద పట్టు, సమయస్ఫూర్తి ఉండాలి. లేకపోతే వేదికలపై వెలవెలపోవాల్సి వస్తుంది. కేరళ అమ్మాయి అయిన సుమా కనకాల కెరియర్ ప్రారంభం నుంచి తెలుగును, సమయస్ఫూర్తిని వేదికలపై చాలా బాగా ప్రదర్శిస్తుంది. అయితే అచ్చ తెలుగు యాంకర్లు మాత్రం వేదికలపై పరువు తీస్తున్నారు. అత్యుత్సాహంతో నోరు జారాక తిరిగి తీసుకోలేం కదా. స్వరదిగ్గజం ఉన్న వేదికపై యాంకర్ ఝాన్సీ కూడా ఇలాంటి తప్పిదమే చేసింది. తిరుపతిలో ప్రముఖ సినీ గాయకుడు యేసుదాసుకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో యేసుదాసు గురించి చెబుతూ అమర గాయకుడు యేసుదాసు గారు అంటూ సంబోధించింది ఝాన్సీ. దీంతో కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ఒక్కసారిగా నివ్వెరపోయారు. అయితే ఝాన్సీ మాత్రం తప్పు తెలుసుకున్నా ఆగకుండా తన యాంకరింగ్ కొనసాగించింది. రీసెంట్గా మజ్ను ఆడియో వేడుకల్లోనూ ఝాన్సీ ఇలాగే అందరినీ ఇబ్బంది పెడుతూ తాను ఇబ్బంది పడ్డ విషయం తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారం కారణంగా ఇప్పుడు ఝాన్సీని సుమాను కంపేర్ చేస్తూ ఇద్దరి మధ్య ఉన్న తేడా ఇదే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. Hi, this is Shreya. Please watch Yo-Yo TV. Enjoy.